స్టాంపేడ్ జరిగింది. ఆ స్టాంపేడ్ లో 6 చనిపోవడం జరిగింది. సుమారుగా 40 మంది రూయా హాస్పిటల్లో లో చికిత్స పొందుతున్నారు. ఓకే ఇప్పటి వరకు 40 మంది అడ్మిట్ అయి ఉన్నారు. 40 మందిలో 6 చనిపోయారు. 2 స్విమ్స్ లో చనిపోయారు. 4 రుయా హాస్పిటల్లో చనిపోయారు. 6 చనిపోయిన వాళ్ళు 5 మహిళలు, 1 మేల్. చనిపోయిన వాళ్ళందరూ కూడా అబౌవ్ 40 years వాళ్ళు ఉన్నారు. 2 గుర్తించడం జరిగింది. ఒకళ్ళు ఫ్రమ్ తమిళనాడు సేలం నుంచి వచ్చున్నారు, ఇంకొకళ్ళు ఫ్రమ్ నర్సీపట్నం నుంచి వచ్చున్నారు. ఇంకో 4 ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. మరో 1-2 hours ఎస్టాబ్లిష్ చేస్తాం. మిగతా 34 మందిలో కూడా 10 మంది స్విమ్స్ హాస్పిటల్లో ఉన్నారు, అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళందరూ స్టేబుల్ గా ఉన్నారు. రుయా హాస్పిటల్లో 24 మంది అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళల్లో ఒక 5 ఫ్రాక్చర్స్ ఉన్నాయి. బట్ ఆల్ 24 పీపుల్ కూడా అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. అంతా వైద్యం అంతా కూడా ఎమర్జెన్సీ మెడిసిన్, ఆల్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఇక్కడే ఉండడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా ఇప్పుడు మానిటరింగ్ లో ఉన్నారు. దే విల్ బి అంటే మానిటర్ చేసుకొని as of now they are out of danger. అనలైజ్ చేస్తున్నామండి, వీళ్ళ అప్డేట్ చేస్తాం. అంటే ఎన్ని చోట్ల జరిగింది సార్ సంఘటన? ఒకే చోట అండి, వైరాగ్యపట్టణ MGM స్కూల్ దగ్గర జరిగింది. అది ఈవో గారు చెప్పినట్టు సడన్ గా గేట్ ఓపెన్ చేసినప్పుడు, ఒక పోలీస్ ఆఫీసర్ గేట్ ఓపెన్ చేసినప్పుడు ఒకళ్ళు బాలేనప్పుడు గేట్ ఓపెన్ చేశారు. అప్పుడు జనాలు లోపలికి రావడంతో తొక్కిస్లాట వాతావరణం జరిగి కొంతమంది పడిపోవడం జరిగింది. వాళ్ళ మీద మిగతా వాళ్ళు తొక్కిస్లాట జరిగి చెస్ట్ కంప్రెషన్ అయ్యి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ తో చనిపోయారు. 40 మందిలో 24 మంది ఇక్కడ ఉన్నారు, 10 మంది స్విమ్స్ లో ఉన్నారు. అక్కడ వాళ్ళు కూడా స్టేబుల్ గా ఉన్నారు.